సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కూడా అంతలా స్టడీ చేయరేమో. గ్రూప్స్ కి అపీర్ అవుతున్న వాళ్ళు కూడా స్టేట్ గురించి అంత డెప్త్ కి పోలేరేమో. అంతెందుకు అధికారంలో ఉన్న ప్రభుత్వాల దగ్గర కానీ క్షేత్రస్థాయిలో ఉండాల్సిన అధికారుల దగ్గర కూడా ఒక్కొక్కసారి ఇంత డేటా ఉండదేమో అని అనిపిస్తుంది. జగన్ ప్రెస్ మీట్ చూస్తే ఒకటి కాదు రెండు కాదు, ఈ 15 నెలల కాలంలో జగన్ ఏకంగా 19 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. గంటన్నర చొప్పున లెక్కేస్తే దాదాపు ఒక 26-27 గంటల పాటు బండిళ్ల కొద్దీ పేపర్ కటింగ్లు, టన్నుల కొద్దీ డేటా, ఇదంతా గుచ్చెత్తిపోసి జగన్ ఏం సాధిస్తారు? అసలు ఈ ప్రెస్ మీట్ల వల్ల జగన్కి కానీ రాష్ట్రానికి కానీ ఏం ప్రయోజనం? ఓ పక్కన మెయిన్ స్ట్రీమ్ మీడియా 90% వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఇంకో పక్కన ఉధృతంగా ప్రచారాలన్నీ సాగుతున్నప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్లు జగన్ పెట్టడం వల్ల అసలు రాజకీయాల మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? ఇలాంటి ప్రెస్ మీట్లతో జగన్ ఏం సాధిస్తారు? జగన్ ఓ 10 రోజులకో 15 రోజులకో ఒకసారి మీడియా ముందుకు రావడము, ఆ పీరియడ్ లో జరిగిన ప్రధానమైన విషయాలన్నిటినీ ప్రస్తావిస్తూ డేటా అంతా తీసుకుని గ్రౌండ్ రియాలిటీస్ ఇవి అంటూ రాష్ట్రం నలుమూలల వైపు నుంచి పేపర్ కటింగ్స్ తెచ్చి అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది అనేది కంపారిటివ్ స్టడీ లాగా చూపిస్తూ రా సమాధానం చెప్పు అని అడుగుతూ ఉంటారు జగన్. ప్రెస్ మీట్ అంటే ఇంతే. అందులో పొలిటికల్ ఎలిగేషన్స్ లేకపోతే స్వీపీ కామెంట్స్, సవాళ్ళు, అవునా కాదా చెప్పండి అనే ఓకదంపుడు ప్రసంగాలు ఉండవు. ఇంత సబ్స్టెన్స్ పదే పదే ప్రతి అంశానికి సంబంధించి, సపోజ్ లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ దట్ ప్రెస్ మీట్ చూస్తే సూపర్ 6 హామీలకి సంబంధించి, యూరియా కొరతకి సంబంధించి, రాష్ట్రంలో ఉన్న ఇతర పరిస్థితుల గురించి ఒక 2-3 ఆస్పెక్ట్స్, మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ లాంటివి మాట్లాడుంటారు. అయితే అదేమన్నా మీడియాలో వస్తుందా? అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, పండు పారేసి తొక్క తిన్నారని. ఆ టైప్ లో పొద్దున్నే మీడియాలో ఏమొచ్చింది అంటే దూషణలకు దిగారు అని రాయడం చూస్తూ ఉంటాం. అరే, టీం కోసం ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ కూడా వాడి పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని షాట్లు ఖచ్చితంగా ఆడతాడు. అలాగే ఒక రాజకీయ నాయకుడు ఒక గంటన్నర సేపు మాట్లాడినప్పుడు, డేటా చెప్పినప్పుడు, అనలైజ్ చేసినప్పుడు, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కాంటెంపరీ అదే కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ ని టచ్ చేస్తూ 100కి 100% సబ్జెక్ట్ మీద మాట్లాడినప్పుడు అందులో పొలిటికల్ డైలాగులు వస్తూ ఉంటాయి. మన మీడియా అసలు సబ్జెక్ట్ ను వదిలేసి టాపిక్ ని డీవియేట్ చేసేలాగా పొలిటికల్ డైలాగులు, దూషణలు లాంటి హెడ్డింగ్లు పెట్టి వదులుతూ ఉంటాం. మరి అయినా గానీ జగన్ పదే పదే ఇలా మాట్లాడుతూ ఉండటం వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం, ఆయనకి ఎంతవరకు లాభం? ఈ 2 పాయింట్లు చూద్దాం. మొదటిది, రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉండొచ్చు అంటే ఒక డేటా ప్రకారం చూద్దాం, లాజిక్ ప్రకారం చూద్దాం. మొన్న ఎన్నికల్లో 50%కి పైగా ఓట్లు తమకు వచ్చాయి అని కూటమి పదే పదే క్లెయిమ్ చేస్తూ ఉంటుంది కదా. అందులో 12% మాయా మహేంద్ర అంటూ జగన్ క్వశ్చన్స్ రైట్ చేస్తూ ఉంటారు. The difference was 12.5%. This man can never speak of. ఇలాగా సరే, ఆ విషయం కాసేపు పక్క నుంచి డివియేట్ అవుతుంది టాపిక్. అయితే ఇప్పుడు ఆ 50% కాసేపు పక్క నుంచితే రిమైనింగ్ 50% విషయానికి వస్తే అందులో 40% జగన్ ఏం మాట్లాడినా వేదవాక్కు అన్నట్టుగా తీసుకునే విధేయ వర్గం, వాళ్ళు హార్డ్ కోర్ వైసీపీ. ఇక 10% మిగిలి ఉంటారు. వీళ్ళు న్యూట్రల్ గా ఆలోచించగలిగిన వాళ్ళు, అన్ని పార్టీలని సమానంగా చూసేవాళ్ళు అని అనుకుందాం. ఇట్లాంటి వాళ్ళు జగన్ డేటా వల్ల ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే ఎస్, దెర్ ఇస్ ఎ స్కోప్. ఎలాగూ అంటే వాడు క్షేత్రస్థాయి రియాలిటీ చూస్తున్నప్పుడు, వాడు ఫేస్ చేస్తున్న పరిస్థితులు చూస్తున్నప్పుడు, అమ్మ ఒడి లాంటి పథకం ఇప్పుడు వాడికి అందుతోందా లేదా అనో, లేదంటే కనుక బెల్ట్ షాపుల వల్ల ఎంతవరకు దెబ్బతింటున్నామనో వాడు రియలైజ్ అవుతూ ఉన్నాడు అనుకోండి. ఇంకో పక్క నుంచి జగన్ అదే టాపిక్ మాట్లాడితే ఆ న్యూట్రల్ గా ఉన్నవాడు జగన్ వైపు చూసేందుకు అవకాశం ఉంటుంది. మనం ఓ పక్కన సంపద సృష్టి అనే కీవర్డ్ ని పట్టుకుని రకరకాల కథలు సృష్టిస్తా ఉంటే, అవన్నీ కాదు, ఇదిగో ఈ కాలేజీలు ఉంటే గనక వాల్యూ 1,00,000 కోట్లు దాటుతుంది అని చెప్పేసరికి, అవునా ఈ సంపద సృష్టించే వాళ్ళ సిలబస్ లో ఈ చాప్టర్ ఉందా లేదా, ఇంత ఈజీగా చెప్పాడేంటి అని ఆశ్చర్యపోవడం ప్రత్యర్థుల వంతు కూడా అవుతుంది. ఇది రాజకీయ ఇన్క్లినేషన్ కి ఈక్వేషన్స్ ఆల్ టుగెదర్ మారడానికి కారణం అవ్వచ్చు. అంటే జగన్ జనాన్ని ఎంతో కొంత చైతన్యపరచడానికి, ఆల్టర్నేటివ్ థాట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మీడియా మొత్తం 90% ఒకే వైపు ఉన్నప్పుడు, ఒకే ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నప్పుడు, అసలు సమస్యలే లేవు, అంత బంగారు కుటుంబాలు అయిపోతున్నాయి అని ప్రొజెక్షన్స్ ఇస్తూ ఉన్నప్పుడు, ఆల్టర్నేటివ్ ఇన్ఫర్మేషన్, క్షేత్రస్థాయి వాస్తవాలు నేను చూపిస్తా అంటూ జగన్ ఒకడు వస్తున్నప్పుడు ఇది నిజం అని నమ్మిన వాళ్ళు ఇటువైపు వస్తారు. అంటే క్షేత్రస్థాయిలో జనం రియలైజ్ కావడానికి జగన్ ఒక
ఒక స్కోప్ చూపిస్తున్నాడు ప్రెస్ మీట్లతో అని అనుకోవచ్చు. ఇది ప్రజలకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన ఆస్పెక్ట్. మరి జగన్ కి రాజకీయంగా ఏం ఉపయోగం ఈ ప్రెస్ మీట్లతో అంటే ఒకటి మాత్రం నిజం, జగన్ నేర్చుకుంటున్నాడు, మారుతున్నాడు, ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది అని రియలైజ్ అవుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం జనానికి క్యారీ కావట్లేదు, వ్యవసాయ రంగంలో కానీ ఫలానా విషయంలో కానీ సంస్కరణలు తెస్తాము, ఆర్బీకేలు పెడతాము అంటే డబ్బులు వెంటనే చేతికి రావట్లేదు, దళారులు బెటర్ కదా అని మాట్లాడుతున్నారు రైతులు కొందరు అని. అంటే వాళ్ళే తెలుసుకుంటారులేనా, ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు రియలైజేషన్ ఉంటుంది కదా అనడమే తప్పితే చైతన్యపరచాలి, ఇది సిస్టమేటిక్ చేంజ్ అని చెప్పడానికి అప్పుడు ఏ కోసైనా ట్రై చేయలే. బహుశా దానివల్లే భీకరమైన ఎదురు దెబ్బ లగాయించి తగిలింది. ఇప్పుడు బహుశా ఆ ఎఫెక్టో లేదంటే కనుక విపక్షంలో ఉండటం వల్ల సహజంగానే వచ్చే కొంత మెచ్యూరిటీ వల్ల గాని ప్రజలకి చెప్పటం, అవగాహన కల్పించటం, కంపేర్ చేసి అప్పుడు ఇలా ఉంది చూసారా అని గుర్తు చేయడం లాంటివి చేయడం వల్ల జగన్ ప్రత్యర్థులేసిన నెగిటివ్ ముద్రని షెడ్ చేయడంతో పాటు కొంత పాజిటివ్ ఆరాని క్రియేట్ చేసుకోవడానికి ఈ ప్రెస్ మీట్లు ఉపయోగపడుతున్నాయి. అవునా అప్పుడు ఇంత జరిగిందా అని ఆలోచించే స్కోప్ ని ప్రెస్ మీట్లు క్రియేట్ చేస్తున్నాయి. అన్నిటికి మించి బై అండ్ లార్జ్ రాష్ట్రంలో మొత్తం చూస్తే మీడియా గాని, యంత్రాంగం గాని, అధికారంలో ఉన్న పార్టీలు గాని చేస్తున్న ప్రచారాలు అన్నిటికీ ఆల్టర్నేటివ్ గా ఈ ప్రెస్ మీట్ ఒక్కటే. అంటే ఇటువైపు అన్ని ఎలిమెంట్స్ ఉంటే ఇటువైపున ప్రెస్ మీట్ ఒక్కటే ఉండి సిచ్యువేషన్ ని బ్యాలెన్స్ చేయడానికి, అంతకు మించి వాస్తవాలను చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఉపయోగపడుతుందేమో అని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటాయి. అయితే ఉన్నట్టుండి చేంజ్ వచ్చే అవకాశం ఉంటుందా? ఈ ప్రెస్ మీట్ల వల్ల అమాంతం రాజకీయం మారుతుందా అంటే ఎస్, పాలిటిక్స్ ఈస్ ఏ ప్రాసెస్. నీకు 5 ఏళ్ల టెన్యూర్ ఉన్నప్పుడు మొదట ఏడాది 2 ఏళ్ళు అవునా కాదా అంటే చప్పట్లు కొట్టడానికి కొంతవరకు రెడీ అవుతారు. 3వ ఏడాది నుంచి చప్పట్ల సౌండ్ తగ్గొచ్చు. ఆ తర్వాత ఎంత దెబ్బతిన్నామా మనము అనే ఆలోచన రావచ్చు. అలా వచ్చినప్పుడు ఇన్నాళ్ళు చెప్పి చైతన్యపరిచిన ఈ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మైండ్ లో మెదిలితే గనక అప్పుడు ఇటువైపు 50% కాదు, అంతకి 5-10 ఎక్కువ పర్సెంటే ముగ్గడానికి ఖచ్చితంగా స్కోప్ అనేది ఏర్పడొచ్చు. అంటే జగన్ చెప్తున్న ఈ అంశాలన్నింటి ప్రభావము జనం ఆలోచన మీద, భవిష్యత్ రాజకీయాల మీద ఉంటుంది అనేదైతే వాస్తవం అని అనుకోవచ్చు. అందుకోసమే జగన్ చాలా నింపాదిగా ఎంత డేటా తీసుకొచ్చి టన్నులు అక్కడ డంప్ చేసి పోవడమే కాదు, అందులో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఉంటాయి. అందుకోసమే ఈ జగన్ ప్రెస్ మీట్ల ఎఫెక్ట్ జనం ఆలోచనల మీద, భవిష్యత్ రాజకీయం మీద ఎలా ఉంటుంది అనేది బహుశా మరో ఏడాది పోయిన తర్వాత, 2 ఏళ్ళు పోయిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో అపియర్ అవ్వడం కనపడవచ్చు. దిస్ ఈజ్ కీ టాక్స్.